లేదు సార్. వీళ్ళ ఏదైతే ట్రైలేటరల్ అగ్రిమెంట్ అయిందో దాన్ని ఒక పేపర్ అగ్రిమెంట్ గానే చాలా లైట్ తీసుకుంటా ఉంది. ఇది పర్మనెంట్ ఏమీ కాదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. తెలుసు వాళ్ళకి వీళ్ళెవరో యుద్ధం చేసే శక్తి లేదు. టర్కీ కూడా ఏం చేస్తారు యుద్ధం? టర్కీ కూడా ఏం చేయదు, ఎంతో దూరంలో లేదు ఇరాన్. ఇరాన్ అంటే భయం, ఇరాన్ అంటే జలసి. సౌదీ అరేబియాకి చాలా భయం, పాకిస్తాన్కి ఇది ఎలా వాడుకుందాం, అందరూ మన స్నేహితులే ఎక్సెప్ట్ ఇండియా. ఒకటే విరోధి పాకిస్తాన్, ఇండియా. సో ఇవన్నీ ఎలా వాడుకుందాం, ఏదో కన్ఫ్యూజన్లో బెనిఫిట్ వస్తుంది అని చూస్తున్నారు. కానీ మెయిన్ థింగ్ ఏమిటంటే ఇవాళ డొనాల్డ్ ట్రంప్ క్లియర్గా తగ్గిపోయాడు. కానీ అది తప్పు కాదు. చాలామంది ఏదో ఫేస్ పోయింది అంటారు, కానీ అది తప్పు కాదు. సపోజ్ ఆయన యుద్ధం ఆప్ చేస్తే లైఫ్ ఊరికనే పోరాడితే కుదరదు, పోరాడలేదు. నేను ఇందాక చెప్పా, నిర్ణయం కళ్ళు తెరిసి ఇంకా యుద్ధం మీదకి వెళ్తానంటే ఓడిపోయేవాడు ఇంకా ఓడిపోతాడు. ఇప్పుడే ఆప్ చేస్తే ఆ ఓటమి తగ్గిపోతుంది, ఓటమి అంత ఉండదు. ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవచ్చు, ఫ్యూచర్ ఇంకో ప్రెషర్ తేవచ్చు ఇరాన్ మీద. టైం కావాలి అమెరికన్స్, ఈ 5-6 నెలలు గడిపేయాలి. సో అన్ని ఓవరాల్ పిక్చర్ ఏంటంటే అనుకోని పరిణామాలు వచ్చింది. ఇరాన్ అనుకూల లాభం వచ్చింది ఇరాన్కి. కానీ ఇరాన్ దగ్గర కూడా డబ్బు లేదు, ఊరికనే ఏదో యుద్ధం చేసేయగలదంటే వాళ్ళ ఆర్థిక వ్యవస్థ బాగోలేదు. వాళ్ళు కూడా రిపేర్ చేసుకోవాలి, ఆయిల్ అమ్మాలి, డబ్బులు తెచ్చుకోవాలి. మార్పు వస్తుంది అనుకుంటున్నా. ఎందుకంటే నిన్న ఇరానియన్ ప్రెసిడెంట్ పెస్కియాన్ ఏమన్నాడంటే యుద్ధం పీస్, యుద్ధం మళ్ళీ యుద్ధం, స్థిరత లేకుండా శాంతి లేకుండా ఎన్ని రోజులు చేస్తాం, దేశం దేనికి అని కూడా అన్నారు, లౌడ్గా మాట్లాడారు. వాళ్ళందరికీ పీస్ కావాలని కూడా ఉన్నారు. ఒక సెక్షన్కి లేదు, ఒక సెక్షన్కి రెవల్యూషనరీ గాడ్స్కి ఏంటంటే పీస్ ఉండాలి, మా కంట్రోల్లో ఉండాలి, అంతే. మా కంట్రోల్లో ఉండాలి పూర్తిగా. డెమోక్రసీ లేదు, పాడు లేదు, ఏం లేదు, మా కంట్రోల్లో ఉండాలి. శాంతి ఉపయోగించుకుందాం. చాలా ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్. మార్పు అనేది బ్రహ్మాండమైన మార్పు వచ్చేసింది ఫిబ్రవరి 28 నుంచి. నేను ఎప్పుడు అన్నది ఏంటంటే యుద్ధం భారతదేశానికి చెడ్డది కాదు. భారతదేశానికి కొన్ని బలాలు బయటపడిపోయి ఎవరెక్కడ ఉన్నారో తెలిసింది. కొత్త యుద్ధం స్టైల్ ఏంటో భారతదేశానికి తెలిసింది. యుద్ధం మనం పరిస్థితి మార్చుకోవాలి. పూర్వంలాగా ఏనుగులతోనూ ప్లేనులతో సబ్మెరీన్స్తో యుద్ధం కాదు, ఇది ఎలక్ట్రానిక్ యుద్ధం. ఫాస్ట్ డేటా కావాలి, సూపర్ సోనిక్ డేటా కావాలి. ఆ డేటా ఆర్డర్ ఇస్తారు. మనుషులు లేని అన్మ్యాన్ క్రాఫ్ట్ చేయాలి యుద్ధం, మనుషులు కనపడకూడదు. అలాంటి యుద్ధం వచ్చేసి ఆ యుద్ధం తప్పకుండా భారతదేశం మీద రేపా మాపా అంటలేదు, పాకిస్తాన్ ప్రాక్టీస్ చేయడానికి మాత్రం 100% చేస్తాను. సార్ ఫైనల్గా న్యూక్లియర్ అగ్రిమెంట్ కనుక ఇన్ కేస్ ఫెయిల్ అయితే ఇరాన్ పైన కేవలం ఈ ఎకనామిక్ శాంక్షన్స్ ప్రెషర్ తీసుకొచ్చే ట్రంప్ డిజైర్డ్ రిజల్ట్స్ ఏమైనా రాబట్టుకుంటారా? రావచ్చు. పూర్తిగా ఎకనామిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే తప్పకుండా ఇరాన్ దారిలో పడతాయి. పూర్తిగా సీరియస్గా ఫోకస్ చేసి ఆయిల్ ధరలు మిగతా దేశానికి తక్కువగా వచ్చేటట్టుగా చేయగలిగితే ఇతర సోర్సెస్ ఆ సప్లై, రష్యా మీద మేము ట్యాక్స్ వేస్తాం, ఇలాంటి పనులు చేయకుండా ఫ్రీ ఫ్లో ఆఫ్ ఆయిల్ వచ్చేస్తే ఇరాన్ మీద ప్రెషర్ తేవచ్చు. అదే పెద్ద కష్టం కాదు. అది కూడా ఒక మంచి రూట్, ఒకటి కనపడే దాని రూట్స్. ఎకనామిక్ ప్రెషర్ తీసుకొచ్చి తైవాన్తో అగ్రిమెంట్ రావాలి, అది కావాలి. చైనాతో అగ్రిమెంట్ 1989లో చేసుకున్నాము, వీటితో ఎంతో చేసుకోకూడదు అని. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ టు రాజ్ న్యూస్ ఫర్ మోర్ అప్డేట్స్.